ఒక్కసారి ఆలోచించండి. మీతో నవ్వుతూ, మీతో ప్రార్థిస్తూ, మీతో భోజనం చేస్తూ ఉండే వ్యక్తి మీ ఆత్మకు శాంతి ఇవ్వకుండా ఎందుకో లోపల అసౌకర్యం కలిగిస్తే? ఎందుకు కొందరితో ఉండగానే మనసు భారంగా మారుతుంది? ఎందుకు కొందరి మాటలు వినగానే మన శాంతి పోతుంది? ఇది సాధారణం కాదు, ఇది ఆత్మీయ సంగ్రామం. ఈ లోకంలో చీకటి ఎప్పుడూ భయంకరంగా కనిపించదు. కొన్నిసార్లు అది చిరునవ్వు వెనుక దాగి ఉంటుంది. మీ ఇంట్లో కూర్చుంటుంది, మీతో మాట్లాడుతుంది, మీతో ప్రార్థిస్తుంది కూడా. కాని లోపల ఏదో ఉంది, అది మీ శాంతిని దోచుకుంటుంది. సత్యమేమిటంటే, బైబిల్ చెప్తుంది, మన పోరాటం మనుషులతో కాదు, చీకటి శక్తులతో. అంటే మీ ముందు ఉన్న వ్యక్తి సమస్య కాదు, ఆ వ్యక్తి వెనుక పనిచేస్తున్న ఆత్మీయ ప్రభావం సమస్య. 1.